తెలంగాణ రగిలిపోతున్నటువంటి మార్వాడి గోబ్యాక్ నినాదం వెనుక వీసీకే పార్టీ ఉంది. ఈ వీసీకే పార్టీ యొక్క లక్ష్యమే విధ్వంసకరము. అందుకే తమిళనాడులో పుట్టినటువంటి పార్టీ ఇప్పుడు తెలంగాణలో విషబీజాలు నాటుతోంది అనేటువంటిది బీజేపీ చేస్తున్న ప్రధాన ఆరోపణ. ఆ మాటకొస్తే బీజేపీ కూడా అక్కడెక్కడో ఉత్తరాదిలో పుట్టినటువంటి పార్టీ, మరి తెలంగాణ వాళ్ళ పార్టీ ఎట్లయితే? జాతీయతకు దేశభక్తికి మేము మాత్రమే చిహ్నము, హిందూ ధర్మాన్ని మేమే తీసుకెళ్తున్నామని చెప్పి అన్ని విషయాల్లో చెప్పేటువంటి బీజేపీ తెలంగాణ ప్రజలను కాదనుకొని కేవలం మార్వాడీలను ఎందుకు వెనకేసుకొస్తుంది? అంత అవసరం ఏంటి దానికి? వాళ్ళు ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకులకి డబ్బులు ఇచ్చారు, నిధులు ఇచ్చారు. కానీ మార్వాడీలకు ఏం కావాలి? ఎక్కడ మార్కెట్ ఉంటే అక్కడికి వస్తారు వాళ్ళు, ఎక్కడ లాభాలు వస్తాయి అనుకుంటే అక్కడికి వస్తారు. తెలంగాణ ప్రాంతంలోనే మాత్రమే కాకుండా దేశంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా మార్వాడీస్ లైసెన్స్ తీసుకోరు, దో నెంబర్ దందా చేస్తారు, జిఎస్టీలు కట్టరు అనేటువంటిది. ఇది నిజమేనా? మార్వాడి దుకాణాలు ఎన్ని ఉన్నాయి, మార్వాడి వ్యాపారాలు ఎన్ని ఉన్నాయి, బయట నుంచి ఏవేవైతే మనకి సప్లై అవుతున్నాయో అవి ఏవేమి కమాడిటీస్, ఆ కమాడిటీస్ హోల్సేల్ సప్లయర్ ఎవరు? రోడ్ల మీద తెలంగాణ వాళ్ళు ఏదైనా బిజినెస్ పెట్టుకుంటే విత్ ఇన్ 1 hour వచ్చి డిస్టర్బ్ చేసి ఆ షాప్ని తీసేస్తారు. ఇదే ట్రాఫిక్ వాళ్ళు, పోలీసు వాళ్ళు. అదే మార్వాడి పెట్టుకుంటే మాత్రం తీయరు. తెలంగాణలో స్థానిక వ్యాపారం నుంచి, ప్రజల నుంచి మీరు మోస్తున్న నిందలకు ఆశించినంత మద్దతు దొరకట్లేదు అనేటువంటిది నా పర్సనల్ అభిప్రాయం. ఇది చాలా పెద్ద ప్రశ్న. దయచేసి విజయసాద్ గారు వినండి నా మాట. అదేవిధంగా ఒక హెచ్చరిక కూడా జారీ చేస్తున్నాను. తెలంగాణ షామ్ వీసీకే అధికార ప్రతినిధి, తెలంగాణ షామ్ మీద ఈగ వాలితే తమిళనాడులో ఉన్న మార్వాడిల మీద కందిరీగలు వాళ్తాయి. మా పార్టీ ఏమైనా చేయగలుగుతుంది అక్కడ. మా పార్టీ గురించి, మా లీడర్ తిరుమావలోన్ గారి గురించి తెలుసుకోండి మీరు. మార్వాడి గోబ్యాక్ నినాదంతో తెలంగాణ ఇప్పుడు అట్టుడుకుతోంది. ఓకే, మార్వాడి గోబ్యాక్ అనే స్లోగన్ మోండా మార్కెట్ నుంచే ప్రారంభమైంది అనేది కొందరి వాదన. అందుకు ఆ దాడికి కూడా సాక్ష్యంగా చూపిస్తున్నారు. మార్వాడి గోబ్యాక్ అనే నినాదం మోండా మార్కెట్ నుంచి కాదు, ఎన్నాళ్ళ నుంచో, ఎన్నేళ్ల నుంచో ఉంది అనేటువంటిది మరొక వాదన. అసలు తెలంగాణ ప్రజలు వర్సెస్ మార్వాడి కల్చర్, మార్వాడి ప్రజలుగా ఎందుకు మారింది, ఎప్పుడు మారింది అనేటువంటిదే ఇప్పుడు అత్యవసరంగా సమాధానం వెతుక్కోవాల్సినటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నపై ఇన్ డీటెయిల్గా, ఇన్ డెప్త్గా డిస్కస్ చేసేందుకు, మరిన్ని సమాధానాలు రాబట్టుకునేందుకు లెట్స్ ఇన్వైట్ డాక్టర్ జిలుకర శ్రీనివాస్ గారు ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయసాద్. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే, థ్యాంక్ యూ. మొదటి ప్రశ్న ఒక ఆరోపణతోనే ప్రారంభిస్తాను. తెలంగాణ రగిలిపోతున్నటువంటి మార్వాడి గోబ్యాక్ నినాదం వెనుక వీసీకే పార్టీ ఉంది. ఈ వీసీకే పార్టీ యొక్క లక్ష్యమే విధ్వంసకరము. అందుకే తమిళనాడులో పుట్టినటువంటి పార్టీ ఇప్పుడు తెలంగాణలో విషబీజాలు నాటుతోంది అనేటువంటిది బీజేపీ చేస్తున్న ప్రధాన ఆరోపణ. మీరు వీసీకేకి తెలంగాణ ప్రెసిడెంట్గా ఉన్నారు, ఎస్, ఒప్పుకుంటారా? నో, నేనేమంటున్నా, మార్వాడీలకి మద్దతుగా బీజేపీ నిలబడ్డది, తెలంగాణ ప్రజలకి మద్దతుగా వీసీకే నిలబడ్డది. తమిళనాడు పార్టీ అయినా అది ఈ దేశంలో ఉన్న దళితులందరి పార్టీ. ఆ మాటకొస్తే బీజేపీ కూడా అక్కడెక్కడో ఉత్తరాదిలో పుట్టినటువంటి పార్టీ, మరి తెలంగాణ వాళ్ళ పార్టీ ఎట్లయితుంది? అందుకని ఏ ప్రాంత ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాం అన్నదే ఆ పార్టీ యొక్క స్వభావాన్ని, క్యారెక్టర్ని నిరూపిస్తుంది. బీజేపీ ఉత్తరాది మార్వాడీల ప్రయోజనాల కోసమే నిలబడి పనిచేస్తుందని బాహటంగా స్పష్టంగా అర్థమవుతుంది. వీసీకే అది మా అధికార ప్రతినిధి తెలంగాణ షామ్ ద్వారా కావచ్చు, నా ద్వారా కావచ్చు, మేము ఇప్పటి నుంచి కాదు, 2019 నుంచి ఉద్యమం చేస్తున్నాం. సో అప్పటి నుంచి ఈ తెలంగాణలో దక్షిణాదిలో ఉన్న స్థానికుల ప్రయోజనాల్ని కాపాడడం కోసం మేము పనిచేస్తున్నాం. దేశాన్ని విచ్ఛిన్నం చేయడం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు వీళ్ళు? దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నది మేం కాదు, బీజేపీ, మార్వాడీలు. ఇది చాలా పెద్ద ప్రశ్న. దయచేసి విజయసాద్ గారు వినండి నా మాట దయచేసి. ఎందుకంటే ఒకటి, దేశవ్యాప్తంగా సుమారు 7 లక్షల గ్రామాలు ఉన్నాయి. 7 లక్షల గ్రామాల్లోకి మార్వాడీలు వచ్చారు. వీళ్ళు స్థానికంగా ఉన్న వనరుల్ని తమ నియంత్రణలోకి తీసుకోవడమే కాకుండా సామాజిక రాజకీయ పరిస్థితుల్ని కూడా వాళ్ళు శాసిస్తున్నారు.
దానికి రెసిస్టెన్స్గా ఎక్కడికక్కడ ప్రతిఘటన వస్తున్నది. ఆ ప్రతిఘటనని వీళ్ళు దేశ విచ్ఛిన్నవాదంగా ప్రచారం చేస్తున్నారు. నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ ఈ రెసిస్టెన్స్ వస్తున్నది. కర్ణాటకలో వచ్చింది, తమిళనాడులో వచ్చింది, కేరళలో వచ్చింది, పాండిచేరిలో వచ్చింది, మన అందరికన్నా ముందు మహారాష్ట్రలో వచ్చింది. సో అట్లాగే నార్త్ ఈస్ట్ స్టేట్స్లో కూడా ఈ ఫ్రస్ట్రేషన్ ఉన్నది, అన్రెస్ట్ ఉంది. కాబట్టి దేశంలో అశాంతి రగలడానికి ఈ మార్వాడి బిజినెస్ కమ్యూనిటీ అనేది కారణమవుతున్నది. వీళ్ళు వ్యాపారం కోసము ఆయా ప్రాంతాలకు వెళ్ళి ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి రెండోది ఆయా ప్రాంతాల ప్రజల ఉపాధిని, ఉద్యోగాల్ని, ఉనికిని, అస్తిత్వాన్ని, గుర్తింపుని ధ్వంసం చేస్తున్నారు. కాబట్టి రెసిస్టెన్స్ వస్తుంది. ఆ రెసిస్టెన్స్ ఇచ్చే వాళ్ళకి వాయిస్ ఇచ్చే మాలాంటి వాళ్ళని వీళ్ళేదో బ్రాండింగ్ వేసి అవమానించాలని చూస్తున్నారు. ఈక్వల్ బ్రాండింగ్ మేము కూడా ఇస్తాం. బీజేపీ మార్వాడీల పార్టీ, భారతీయ జనతా పార్టీ కాదు, అది మార్వాడి జనతా పార్టీ. ఇది చాలా పెద్ద ఎలిగేషన్. ఎందుకంటే జాతీయత వాళ్ళు మా మీద చేసింది కూడా పెద్ద ఎలిగేషన్. ఒప్పుకుంటాను. కానీ జాతీయతకు, దేశభక్తికి మేము మాత్రమే చిహ్నము, హిందూ ధర్మాన్ని మేమే తీసుకెళ్తున్నామని చెప్పి అన్ని విషయాల్లో చెప్పేటువంటి బీజేపీ తెలంగాణ ప్రజలను కాదనుకొని కేవలం మార్వాడీలను ఎందుకు వెనకేసుకొస్తుంది? అంత అవసరం ఏంటి దానికి? ఇది అసలైన పాయింట్. ఈ పాయింట్ని డిస్కస్ చేయడానికే నేను మీతోటి కూర్చున్నాను. దేశం అనే భావనని ఆర్ఎస్ఎస్ బీజేపీ సుమారు 100 సంవత్సరాలుగా ప్రచారం చేస్తూ వచ్చింది. ఒక హిందూ దేశాన్ని నిర్మించాలి అని అంటే వాళ్ళు హిందుస్థాన్ అన్న ఒక నినాదాన్ని తీసుకొని సుమారు ఒక 70-80 సంవత్సరాల పాటు పనిచేశారు. కానీ అది సక్సెస్ కాలేదు. ఆర్ఎస్ఎస్ బీజేపీ యొక్క లక్ష్యము హిందూ రాష్ట్రాన్ని నిర్మించటం. ఓకే, హిందూ రాష్ట్రాన్ని నిర్మించాలి అని అంటే హిందూ సంస్కృతిని నిర్మించాలి. హిందూ సంస్కృతిని నిర్మించితే హిందూ దేశం అన్న భావనలోకి ప్రజలు వస్తారు. దానికోసం వాళ్ళు భాషని ఒక సాధనంగా చేసుకోవాలని ప్రయత్నం చేశారు. అంటే హిందీని అందరి మీద రుద్దాలని ప్రయత్నం చేశారు. దానికి రెసిస్టెన్స్ వచ్చింది. అయినా 80 సంవత్సరాల పాటు వాళ్ళు ప్రయత్నం చేసినా హిందీ అనే దాన్ని ద్వారా వాళ్ళు హిందూ దేశాన్ని నిర్మించలేకపోయారు. సో వాళ్ళకి మిగిలిన ఏకైక మార్గం ఏంది అని అంటే మార్కెట్. ఒకటే దేశము ఒకటే మార్కెట్ అనే పేరు మీద నరేంద్ర మోడీ గారు 2015లో జిఎస్టీని తీసుకొచ్చారు. జిఎస్టీ తీసుకొచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న ఈ ఆటంకాలన్నీ తొలగిపోయినాయి. అంటే స్టేటు బార్డర్ ట్యాక్స్ లాంటి సమస్యలన్నీ తొలగిపోయి రాజస్థాన్లో ఉన్నటువంటి మార్వాడి వర్గము, గుజరాత్లో ఉన్న బనియా వర్గము, వీళ్ళంతా దేశంలో ఉన్న నలుమూలలలోకి వచ్చేసారు 2015 నుంచి. వచ్చి వాళ్ళు కేవలం వ్యాపారం మాత్రమే చేయలేదు, వాళ్ళు ఆర్ఎస్ఎస్ ఐడియాలజీని ప్రమోట్ చేయడానికి సిద్ధపడ్డారు. వాళ్ళు ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకులకి డబ్బులు ఇచ్చారు, నిధులు ఇచ్చారు. వాళ్ళు పోటీ చేస్తే వాళ్ళకి డబ్బులు ఇచ్చారు, నిధులు ఇచ్చారు. అంటే కల్చరల్గా హిందూ కల్చర్ అనే దాన్ని ఆర్ఎస్ఎస్ బీజేపీ సొంతంగా నెరవేర్చుకోలేకపోయింది. దానికోసం మార్కెట్ను ముందుకు తీసుకొచ్చింది. సో ఈ మార్కెట్ ద్వారా వాళ్ళు అనుకున్న లక్ష్యం నెరవేరాలనేది వాళ్ళ ప్రయత్నం. ఆ లక్ష్యం వెనకాల ఎవరి ప్రయోజనాలు నెరవేరుతున్నాయి? ఒక హిందూ దేశం ఏర్పడుతుంది. ఎవరి ప్రయోజనాలు నెరవేరుతాయి? మార్వాడీల ప్రయోజనాలు నెరవేరుతాయి. అంటే ఇన్ ద నేమ్ ఆఫ్ హిందూ స్టేట్, హిందూడమ్, దే వాంట్ టు గివ్ దిస్ ఎంటైర్ కంట్రీ అండ్ ఎంటైర్ హ్యూమన్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ టు సింగిల్ కమ్యూనిటీ, దట్ ఈస్ మార్వాడి. ఒకవేళ మీరు అన్నదాని ప్రకారం సింగిల్ కమ్యూనిటీకే వాళ్ళంతా ఇవ్వదలుచుకుంటే మిగతా కమ్యూనిటీస్ మొత్తం దూరం అవుతాయి కదా. కావాలని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళ బీజేపీకి వచ్చేటువంటి ప్రయోజనం ఏముంటుంది అంటే చూడండి, వాళ్ళ కమిట్మెంట్, వాళ్ళ లక్ష్యం నెరవేర్చుకోవడం కోసం వాళ్ళు ఎంతైనా నష్టపోవడానికి సిద్ధంగా ఉన్నారు. బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావాలని అనుకుంటుంది. నెక్స్ట్ మేమే పవర్లోకి వస్తామని అంటున్నది. మరి తెలంగాణలో ఉన్న హిందువులు వాళ్ళకు ఓటు అవసరం లేదా? తెలంగాణలో ఉన్న హిందూ కులాల వాళ్ళు నష్టపోతున్నారు. లక్షల సంఖ్యలో వాళ్ళు డిస్ప్లేస్ అవుతున్నారు. వాళ్ళ ఉపాధి దెబ్బతింటున్నది, నిరుద్యోగులు అవుతున్నారు. వాళ్ళ వెనకబాటుతనానికి, పేదరికానికి, సమస్యలన్నింటికి బయట నుంచి వచ్చిన వ్యాపారులు కారణం అనే ఒక బలమైన అనుభవం, నమ్మకం ప్రజల్లో ఉన్నది. మరి వాళ్ళందరి సమస్యల్ని అడ్రస్ చేయాలి కదా. వీళ్ళు వాళ్ళ పక్షాన నిలబడి మాట్లాడాలి కదా. మాట్లాడకుండా అడ్డంగా మార్వాడీల తరఫున నిలబడి మాట్లాడుతున్నారు. అంటే దాని అర్థం ఏంది? మేము ఎంత నష్టపోయినా పర్వాలేదు కానీ మార్వాడీలను కాపాడుకుంటామని అంటున్నారు. నేనేమంటున్నాను, మేము ఎంతకైనా తెగిస్తాం, తెలంగాణ ప్రజల్ని, దక్షిణాది ప్రజల్ని వీసీకే కాపాడుకుంటుందని నేను అంటున్నాను.
వీసీకే స్థానికుల లక్ష్యం కోసం, స్థానికుల అవసరాల కోసం ఉన్నది, స్థానికులను కాపాడుకోవడం కోసం ఉన్నది. బీజేపీ బయటి రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారులను కాపాడుకోవడం కోసం ఉన్నది, వలస కార్మికులను కాపాడడం కోసం కాదు. మేము వలస కార్మికులకు వ్యతిరేకం కాదు. మా వాళ్ళు కూడా బయటి ప్రాంతాలకు పోయి పని చేసుకుంటారు, మళ్ళీ వెనక్కి వస్తారు. ఇక్కడ బీహార్ నుంచి, ఒరిస్సా నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పని చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పని చేసుకుంటారు, వెళ్ళిపోతారు, వాళ్ళతో ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి సంపదని, వనరుల్ని తమ యాజమాన్యంలోకి, ఓనర్షిప్లోకి తీసుకోవాలని ఈ మార్వాడీలు ప్రయత్నం చేస్తున్నారు. దానికి లోకల్ పీపుల్ రెసిస్టెన్స్ ఇస్తున్నారు. ఆ రెసిస్టెన్స్కి మేము వాయిస్ ఇస్తున్నాం. చాలా కాలంగా, చాలా ఏళ్లుగా మార్వాడీల మీద, విస్తరించిపోతున్నటువంటి మార్వాడీ వ్యాపారుల మీద స్థానిక ప్రజలకు, వ్యాపారుల్లో తీవ్రమైన అసంతృప్తి ఉన్నమాట వాస్తవమే. ఎందుకంటే నేను కూడా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు చూశాను. కానీ ఎవరూ మాట్లాడటానికి ముందుకు రానటువంటి ఈ సందర్భంలో వీసీకే ఎత్తుకున్న నినాదం వెనుక కుట్ర లేదని ప్రజలు ఎలా నమ్మాలి? అసలు ఎందుకు నమ్మాలి? కుట్రదారులు ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళు, వీసీకే కాదు. ఒకటి, మా వెనకాల కుట్రదారులు ఎవరు ఉండరు. మేమే నాయకులు, మేమే పోరాడతాం, మేమే ప్రజల ప్రయోజనాల కోసం మాట్లాడతాం. ఓకే, మా ఇంటెన్స్, మా మోటివ్ ఒకటే. నార్త్కి సౌత్కి మధ్యన స్పష్టమైన విభజన చారిత్రకంగా ఉన్నది. ఇప్పుడు కొత్తది కాదు అది. పురాణాల కాలం నుండి వింధ్యా పర్వతాలకి ఈవల ఉన్న వాళ్ళకి, ఆవల ఉన్న వాళ్ళకి మధ్యన ఒక వైరుధ్యం ఉన్నది. ఈ వింధ్యా పర్వతాలకి ఈవలు ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా ఒక గొప్ప నాగరిక ప్రాంతం. మేము అంటే దక్షిణాది ప్రజలము నార్త్ ఇండియా కన్నా ఒక 100 సంవత్సరాల అడ్వాన్స్గా ఉన్నాం. మేము నార్త్ ఇండియా వెనుకబడి ఉన్నది. నిజంగానే మీరు ఈ దేశాన్ని డెవలప్ చేయాలనుకుంటే వెనుకబడి ఉన్న నార్త్ ఇండియాలో బిజినెస్ చేయాలి, అభివృద్ధి చెందిన సౌత్లో కాదు. కానీ మార్వాడీలకు ఏం కావాలి? ఎక్కడ మార్కెట్ ఉంటే అక్కడికి వస్తారు వాళ్ళు. ఎక్కడ లాభాలు వస్తాయి అనుకుంటే అక్కడికి వస్తారు. సౌత్లో మార్కెట్ ఉంది, సౌత్లో సంపద ఉన్నది, సౌత్లో మాకు ఆదాయం వస్తుంది, లాభాలు వస్తాయి అని అనుకున్నారు కాబట్టి ఇక్కడికి వస్తున్నారు వాళ్ళు. మీరు ఎందుకు నార్త్లో ఆగిపోలేదు? నార్త్ బాగా వెనుకబడి ఉంది కదా. మా మధ్యప్రదేశ్ వెనుకబడి ఉన్నది, అట్లాగే యూపీ వెనుకబడి ఉన్నది. ఆ ప్రాంతాలను అభివృద్ధి చేయండి, మా దగ్గరికి ఎందుకు వచ్చారు మీరు? కాబట్టి నేనేమంటున్నా అంటే దక్షిణాది ఇది ఒక చారిత్రక గుర్తింపు కలిగిన ప్రాంతం. ఇది కేవలము మార్వాడీల ఆర్థిక కోణం నుంచి మాత్రమే చూడకూడదు. ఈ సమస్యని చారిత్రక కోణం నుండి చూడాలి. ఉత్తరాది పెత్తనాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నటువంటి ప్రాంతం దక్షిణాది. ఢిల్లీలో కేంద్రం అనేది మిథ్య అని అన్నాడు ఎన్టీఆర్ గారు. ఢిల్లీకి వెళితే నువ్వు తమిళోడివా అని చెప్పి ఎన్టీఆర్ గారిని అవమానించారు. అందుకని ఆయన తెలుగువాడి ఆత్మగౌరవం అనే నినాదంతో పనిచేశాడు. అట్లాగే తమిళ్ వాళ్ళు మాది దక్షిణాది, మేము ఒరిజినల్ ఇండియన్స్ అని చెప్పి వాళ్ళు అసెట్ చేసుకుంటున్నారు. అంటే ఉత్తరాది రాజకీయ ఆధిపత్యానికి వ్యతిరేకంగా, ఆర్థిక ఆధిపత్యానికి వ్యతిరేకంగా, సాంస్కృతిక ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఎన్టీఆర్ కాలం నుంచి పోరాడుతున్నారు ఇక్కడ ఆత్మగౌరవం కోసం. అట్లాగే తెలంగాణ ఉద్యమం వచ్చింది కూడా తెలంగాణ ఆత్మగౌరవం కోసం. తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ ఉనికి కోసమే వచ్చింది. అలాంటప్పుడు ఈ ప్రాంత ప్రజల యొక్క ప్రధానమైన క్యారెక్టర్ ఏంటిదంటే వాళ్ళు వాళ్ళ ఉనికిని, వాళ్ళ లక్షణాన్ని, వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు పోరాడతారు. అందుకని నార్త్ యొక్క డామినేషన్కి వ్యతిరేకంగా హిస్టారికల్లీ వీఆర్ ఫైటింగ్. అట్లాగే ఇప్పుడు కూడా ఈ నార్త్ డామినేషన్కి వ్యతిరేకంగానే మేము పోరాడుతూ ఉన్నాం. అందుకని గుజరాత్ గో బ్యాక్ అనే నినాదాన్ని కేవలం వ్యాపార వర్గాలకి మాత్రమే పరిమితం చేయకుండా మేమేమంటున్నామంటే దీని వెనకాల ఒక హిస్టారికల్ యాంగ్విష్ ఉన్నది, ఒక చారిత్రక ఆగ్రహం ఉన్నది. మమ్మల్ని వేల సంవత్సరాల నుంచి మీరే అది ఒక పివి నరసింహారావు గారు, అదేవిధంగా దేవగౌడ గారు తప్ప ఈ దేశాన్ని పరిపాలించింది అంత ఎవరండి? నార్త్ ఇండియన్సే. మరి ఇండియన్ పార్లమెంట్ ఎందుకున్నది? దేశ ప్రజలందరి కోసం. దాంట్లో మా సీట్లన్నీ కేవలము అంతా కొట్టిన 100 దాటలేదు మా సీట్లన్నీ కలిపితే. రేపు డిలిమిటేషన్ జరిగితే అది కూడా కోల్పోతామనే ప్రమాదం ఉంది. అంటే 545 మందిలో మా వాళ్ళు అంతా కొట్టిన 150 మంది లేరు, మిగతాదంతా మీరే. అంటే ఈ పార్లమెంట్ అనేది మీద ఈ దేశ ప్రజలందరిదా? ఈ దేశ ప్రజలందరిది. అందరిదైతే మా సంఖ్య ఎందుకు ఎక్కువ లేదు? మీ దగ్గర ఎందుకు ఎక్కువ సీట్లు ఉన్నాయి? మీరే ఎందుకు మొత్తం ఆపరేట్ చేస్తున్నారు? ప్రధానమంత్రులు మీరే, హోమ్ మినిస్టర్స్ మీరే, అన్నీ మీరే. మేమేంటి జస్ట్ మేము ఓటర్లమా? మీరు అధికారంలోకి రావడానికి వేసే ఓటర్లం మాత్రమేనా మేము?
ఇది మా ప్రశ్న. అందుకని రాజకీయంగా ఒక స్వావలంబన కావాలి, మా గుర్తింపుని, మా అస్తిత్వాన్ని, మా సమస్యల్ని మేము చర్చించుకోవడానికి అవకాశం ఉండాలి. వాయిస్ లేదు. పార్లమెంట్లో ఎప్పుడైనా సౌత్ ఇండియన్ ఇష్యూస్ గురించి మాట్లాడిరా? మీరు విన్నరుగా? చాలా తక్కువ. ఎప్పుడు మాట్లాడలేదు. మాట్లాడితే ఒక తమిళనాడులో మాట్లాడతారు. బడ్జెట్లో అలొకేషన్స్ కూడా ఉత్తరాదికే ఉన్నాయి. ఇన్ని సంవత్సరాల 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు తెలంగాణకి ఇచ్చినటువంటి నిధులేంటి? ప్రత్యేక హోదా ఇవ్వమని ఆంధ్ర వాళ్ళు కొట్లాడుతున్నారు. వాళ్ళకి ఇచ్చిన ఏమున్నది? అంటే నిధులన్నీ మీరు నార్త్కే ఇచ్చేసి సౌత్లో వ్యాపారం చేసి ఇక్కడి నుంచి కూడా మీరు నిధులన్నీ నార్త్కే తీసుకుపోతే మరి దక్షిణాది ఏంటి అంటున్నా నేను. అందుకని ఈ చారిత్రకంగా కానీ, రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ ఇక్కడ దక్షిణాది ప్రజల యొక్క సమస్యలు అడ్రస్ చేయడానికే వీసీకే ఉన్నది. నేను ఇంకొక పాయింట్ కూడా చెప్తున్నాను. తప్పకుండా. ఎవరైనా మార్కెట్ ఎక్కడైనా చేయొచ్చు కదా, పోటీ తత్వం ఉండాలి కదా అంటున్నారు. మనం ఎవరితో పోల్చుకుంటాం? అమెరికాతో పోల్చుకుంటాం. అలాంటి అమెరికా ప్రపంచంలోనే అత్యంత అంటే సైంటిఫికల్లీ ఏఐ పరంగా కూడా బాగా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నది అమెరికా. సామ్రాజ్యవాద దేశం, ప్రపంచ దేశాలన్నింటికీ ఆయనే పెద్దన్న. మరి అలాంటి ట్రంపే చైనా మార్కెట్ మూలంగా మా మార్కెట్ దెబ్బతింటుంది కాబట్టి చైనా ఉత్పత్తుల మీద మేము డైరెక్ట్ వార్ ప్రకటించాడు. ఆయన ఎక్కువ సుంకాలు విధించాడు, కొన్నిటి మీద నిషేధం పెట్టాడు. మాకు గ్లోబలైజేషన్ వద్దు, లోకలే ముఖ్యం మాకని అన్నాడు ట్రంప్. గ్లోబలైజేషన్ అనే పాలసీని తీసుకొచ్చిందే అమెరికా. అదే అమెరికా మాకు గ్లోబలైజేషన్ ముఖ్యం కాదు, లోకలైజేషన్ ముఖ్యం అని అన్నాడు. నాన్ లోకల్స్ గో బ్యాక్ అనే నినాదంతో ఆయన అధికారంలోకి వచ్చింది లాస్ట్ టైం మొన్న. ఎగ్జాక్ట్లీ. ఎట్లా వచ్చిండు ఆయన? నాన్ లోకల్స్ మూలంగా లోకల్స్కి అన్యాయం జరుగుతుంది, మైగ్రెంట్ లేబర్స్ వల్ల జరుగుతున్నది, మైగ్రెంట్ ఎంప్లాయీస్ మూలంగా జరుగుతున్నది, అట్లాగే మైగ్రెంట్ క్యాపిటలిస్టుల మూలంగా మాకు నష్టం జరుగుతుంది. అమెరికన్ ప్రజల ప్రయోజనాలు నెరవేర్చాలంటే, అమెరికన్ ప్రజల వ్యాపార వర్గాల ప్రయోజనాలు నెరవేరాలంటే నేను కాపాడుతా అని ఆయన అధికారంలోకి వచ్చాడు. అంటే అమెరికా ఇట్ సెల్ఫ్ ఒక పెద్ద అగ్రరాజ్యమే తన మార్కెట్ని, తన ప్రజల్ని కాపాడుకోవడానికి అధిక సుంకాలు విధిస్తున్నది, హెవీ ట్యాక్సెస్ వేస్తున్నది, నిషేధాలు విధిస్తున్నది. మరి తెలంగాణ ప్రజలకొద్దా? దక్షిణాది ప్రజలకొద్దా? మేము లోకలే కదా. ఎగ్జాక్ట్లీ. బయట నుంచి వచ్చినటువంటి వ్యాపారుల మూలంగా స్థానికంగా ఉన్న మా మార్కెట్ దెబ్బతింటున్నది. మా మార్కెట్ని మేము కాపాడుకోవాలని పోరాడుతున్నాం, మేము వాయిస్ ఇస్తున్నాం. మాట్లాడితే అన్కాన్స్టిట్యూషనల్ అంటున్నారు. కాన్స్టిట్యూషన్లో రెసిస్టెన్స్ ఇస్ ఎ ఫండమెంటల్ రైట్. మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి చెప్పుకునే హక్కు మాకుంది. నేను నిన్ను కొడతాను, దోపిడీ చేస్తాను, చంపుతాను, నువ్వు మాత్రం మాట్లాడొద్దు, మాట్లాడితే అది రాజ్యాంగ విరుద్ధం అని అనటం ఏంటండి? రెండోది కాంపిటీటివ్ స్పిరిట్ని డెవలప్ చేయాలి అంటున్నారు. కాంపిటీటివ్ స్పిరిట్ అంటే ఏంటిది? కాంపిటీషన్ మస్ట్ బీ అమాంగ్ ద ఈక్వల్స్. సమ ఉజ్జీల మధ్యన పోటీ ఉండాలి, సమస్థాయి మధ్యన ఉండాలి. సమస్థాయి తెలంగాణ వాళ్ళు, నార్త్ ఇండియన్ వ్యాపారులు సమస్థాయి కలిగిన వాళ్ళు కాదు, సమ ఉజ్జీలు కూడా కాదు. ఎందుకు? సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అండదండలు తెలంగాణ వ్యాపారులకు లేవు. సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అండదండలు మార్వాడి వర్గాలకు ఉన్నాయి, ఉత్తరాది వ్యాపార వర్గాలకు ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ బీజేపీ యొక్క అండదండలు ఈ మార్వాడి వర్గాలకు ఉన్నాయి. లేవుగా, మా తెలంగాణ వాళ్ళకి లేవు. కాబట్టి మేము బలహీనులైన వాళ్ళకి బలవంతులకి మధ్యన పోటీ పెట్టి మీకు దమ్ముంటే మీరు వాళ్ళతో పోటీ పడండి, వాళ్ళని దాటి ముందుకెళ్ళండి అని చెప్పటమే అశాస్త్రీయం. అది రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగం ఏమంటుంది? బలహీనుడికి రక్షణ కల్పించమంటుంది, బలవంతుడికి కాదు రక్షణ కల్పించాల్సింది. ఎవ్రీ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ ఈజ్ ఈక్వల్ బిఫోర్ ద లా అని ఆర్టికల్ 14 అంటున్న దాని అర్థము బలవంతుడు బలహీనుడు సమానమని కాదు, బలహీనుడికి రక్షణ ఇవ్వాలి అని. ఈక్వల్ ప్రొటెక్షన్ షెల్ బి ప్రొవైడెడ్ అని ఉంది అదే లైన్లో, అదే ఆర్టికల్లో. మరి మాకు రక్షణ కల్పించండి అంటున్నాం. బలవంతులైన మార్వాడీల నుంచి మాకు రక్షణ కల్పించండి అని మా తెలంగాణ వ్యాపారులు అంటున్నారు, తెలంగాణ ప్రజలు అంటున్నారు, ఆంధ్ర ప్రజలు అంటున్నారు, ఆంధ్ర వ్యాపారులు అంటున్నారు. అది ఎలా దేశద్రోహం? కాన్స్టిట్యూషనల్ రైట్ అది, ఈక్వల్ ప్రొటెక్షన్ అనేది. అట్లాగే ఆర్టికల్ 38, ఆర్టికల్ 39 రెండు ఏమంటున్నాయంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ప్రకారంగా స్టేట్ రెస్పాన్సిబిలిటీ ఏంటిదంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది వెల్త్, సంపద ఒక చోట పోగుబడకుండా
చర్యలు తీసుకోవాలి అని ప్రభుత్వాలకు చెప్తుంది కాన్స్టిట్యూషన్. ఉమ్, సంపద పోగుబడడం అంటే వ్యాపారం పోగుబడడం. ఉమ్, వ్యాపారం పోగుబడకుండా అంటే కాన్సన్ట్రేట్ కాకుండా చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం. మేము దేశ జీడిపిలో 42% కాంట్రిబ్యూట్ చేస్తున్నామని అంటున్నారు. అసలు సింగిల్ కమ్యూనిటీ 42% ఆఫ్ ద జీడిపి కాంట్రిబ్యూట్ చేస్తున్నదంటే అది ఎంత మోనోపాలి కలిగి ఉన్నట్టు. ఎగ్జాక్ట్లీ, నమ్మశక్యంగా కూడా ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా నియంతృత్వమే. అంతే కదా. దేశ ప్రజలందరి ఇన్వాల్వ్మెంట్ ఉండాలి జీడిపి డెవలప్మెంట్లో. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ ఉండాలి, ప్రతి కమ్యూనిటీ యొక్క కాంట్రిబ్యూషన్ ఉండాలి జీడిపిలో, దేశాభివృద్ధిలో. కానీ ఒక్క కమ్యూనిటీ మాత్రమే కాంట్రిబ్యూట్ చేస్తున్నదంటే మిగతా కమ్యూనిటీస్ అన్నింటినీ ఎక్స్క్లూడ్ చేస్తున్నట్టే కదా, బయటికి నెట్టేస్తున్నట్టే కదా. అవును. అంటే దాని అర్థం ఏంది? మిగతా కమ్యూనిటీలు అన్నింటినీ బలహీనపరిచి ఒక కమ్యూనిటీ మాత్రమే సంపద కలిగి ఉండడం అనేది దట్ ఈజ్ ఏ ఫ్యూడల్ ల్యాండ్ లాడిజం. అది భూస్వామ్య వ్యవస్థకి ఒక ప్రతీక. ఇది వీళ్ళు ఫైనాన్షియల్ ఫ్యూడలిస్టులు, వీళ్ళు ఎకనమిక్ ఫ్యూడలిస్టులు వీళ్ళు. కాబట్టి వీళ్ళు ఏదైతే అంటున్నారో అది భారతదేశ రాజ్యాంగానికి విరుద్ధం. అట్లాగే ప్రభుత్వము ఆర్టికల్ 39 ప్రకారంగా ఈక్వాలిటీని తీసుకురావడానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తీసుకురావాలి, ఏర్పాటు చేయాలి, చర్యలు చేపట్టాలని చెప్తున్నది. ఈక్వాలిటీ అంటే ఎవరి మధ్యన ఈక్వాలిటీ? బలవంతుల మధ్యన ఈక్వాలిటీ కాదు, ధనవంతుల మధ్యన ఈక్వాలిటీ కాదు, బలహీనులకి బలవంతులకి మధ్యన ఈక్వాలిటీ తీసుకురావడానికి అవసరమైన చర్యలన్నీ తీసుకోవాలని చెప్తున్నది కాన్స్టిట్యూషన్. మేము మాట్లాడేది అన్కాన్స్టిట్యూషనల్ ఎట్లయింది? 371 ఆర్టికల్ ఉంది, 371D. ఓకే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ విడిపోయిన తర్వాత కూడా 371 ఆర్టికల్ D అనేది అప్లై అవుతున్నది. స్పెషల్ ప్రొవిజన్స్ని చేసుకునే అధికారాన్ని ఇచ్చింది. ఓకే. స్పెషల్ పవర్స్ ఇచ్చింది. కాబట్టి స్పెషల్ పవర్స్ అండ్ స్పెషల్ ప్రొవిజన్స్ అంటే తెలంగాణ స్థానిక వ్యాపారుల పరిరక్షణ, తెలంగాణ వనరుల రక్షణ, తెలంగాణ మానవ వనరుల రక్షణ, అభివృద్ధి, ఇవి అన్నిటికి సంబంధించిన చట్టాలు చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము అట్లాగే ఈ దక్షిణాది ప్రభుత్వాలు వాళ్ళకు అవసరమైన చట్టాలు చేయాలి. ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళ నుంచి తన పిల్లల్ని తను కాపాడుకోవాలి. నీ బిడ్డలు ఉన్నారు, నీ కొడుకులు ఉన్నారు, బయట నుంచి వచ్చినోడితోటి వాళ్ళు పోటీ పడలేకపోతున్నారు. నా కొడుకు బయట నుంచి వచ్చినోడు ఇద్దరు సమానం అంటావా? అయ్యో నా పిల్లవాడు కూడా బతకాలి కదా అని అంటావా? ఖచ్చితంగా నా పిల్లవాడిపైనే ఉంటాను నేను, ఉండాలి కదా. దట్ ఈస్ ద మదర్ నేచర్, తల్లి స్వభావం అది, తండ్రి స్వభావం అది. బాధ్యత కలిగిన తల్లిదండ్రులు తమ పిల్లలు ఎదగాలని కోరుకోవాలి. ఎదగడానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాలి, వాళ్ళకి మంచి ఆహారాన్ని ఇవ్వాలి, మంచి చదువుని ఇవ్వాలి, మంచి బట్టల్ని ఇవ్వాలి. కానీ నేనేమి ఇయ్యను, బయట నుంచి వచ్చిన వాళ్ళకే మేము అన్నీ ఇస్తాము, నువ్వు నీ పిల్లలకి సరిగా చదువు చెప్పవు, తిండి పెట్టవు, కానీ వాడు బయట వాడితోటి పోటీ పడాలంటే ఎలా సాధ్యం? రాష్ట్ర ప్రభుత్వం కూడా డెవలప్మెంట్ పేరు మీద బయట నుంచి వచ్చిన వాళ్ళని రమ్మని పిలుస్తున్నది. మా దగ్గర మీరు వ్యాపారాలు పెట్టండి, అన్నీ వితిన్ 24 అవర్స్లో అన్ని లైసెన్సులు ఇస్తాం, పర్మిషన్స్ ఇస్తాం అని అంటున్నారు, అన్ని సౌకర్యాలు కల్పిస్తాం అంటున్నారు. 15,000 కంపెనీలని మన తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా ఏర్పాటు చేశారు. ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి? ఉద్యోగాలు వస్తే నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు కావాలని ఎందుకు రోడ్ల మీద పోరాడుతున్నారు? ఎందుకు మన ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ధర్నాలు చేస్తున్నారు? అంటే మీరు తీసుకొచ్చిన ఈ కంపెనీలలో మా తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు కాక బయట వాళ్ళు ఎవరో పనిచేస్తున్నారు. మేమేమంటున్నాము, నువ్వు పెట్టే ఈ అభివృద్ధి కార్యక్రమంలో మాకు భాగస్వామ్యం కావాలంటున్నాం, మాకు ఉద్యోగాలు కావాలంటున్నాం, దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టే హక్కు అధికారం మాకు కావాలంటారు, అవకాశం మాకు కావాలంటున్నాం. తీయండి లెక్కలు, మొత్తం 15,000 కంపెనీలలో స్థానికులు ఎన్ని, స్థానికేతరులు ఎన్ని, మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీల్లో స్థానికులు ఎన్ని, స్థానికేతరులు ఎన్ని, హార్డ్వేర్ కంపెనీస్లో స్థానికులు ఎన్ని, స్థానికేతరులు ఎన్ని, ఈ రాష్ట్రంలో సప్లై అవుతున్న ప్రజలకు ఉపయోగపడుతున్న ఈచ్ అండ్ ఎవ్రీ కమాడిటీ సప్లై ఎవరు, సప్లయర్ ఎవరు, మ్యానుఫ్యాక్చరర్ ఎవరు, హోల్సేల్ డీలర్ ఎవరు, రిటైల్ డీలర్ ఎవరు, లెక్కలు తీయండి. అంటే రాష్ట్ర ప్రభుత్వము ఇంత వివాదం జరుగుతూ ఉంటే గణాంకాలతో సహా బయటికి రావాలి కదా. గణాంకాలతో రాలేదు, కానీ పీసీసీ చీఫ్ మాత్రం మార్వాడీలకు మద్దతుగా నిలబడినట్లుగా నేను 2-3 స్టేట్మెంట్స్లో చూశాను. ఆయన మార్వాడీలకు మద్దతు అనలేదు, ఆయన డిప్లొమాటిక్ ఏమన్నాడు, ఈ దేశంలో ఎవరైనా ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు అన్నాడు. ఓకే. దాని అర్థము
మార్వాడీలు కూడా ఇక్కడ వ్యాపారం చేసుకోవచ్చు అని, అంతగాని మార్వాడీల దోపిడీని ఆయన సమర్థించినట్టు కాదు. కానీ బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు, బీజేపీ వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు, ఇక్కడ స్థానికులు నష్టపోయినా పర్వాలేదు అని అంటున్నారు. నిజమే, 2-3 ఇన్స్టెన్స్లో కూడా తెలంగాణ బీజేపీ నేతలైనటువంటి రాజా సింగ్, మాధవీలత, బండి సంజయ్ మరికొంతమంది తెలంగాణ వ్యాపార వర్గాలకు, తెలంగాణ ప్రజలకు కాకుండా మార్వాడీలకే ఎక్కువ సపోర్టివ్గా నిలుస్తూ స్టేట్మెంట్లు చేస్తున్నారు. మార్వాడీల కల్చర్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి మీలాంటి వాళ్ళ మీద దేశద్రోహుల ముద్ర వేస్తారు. అంటే వీళ్ళు తెలుసుకోలేకపోతున్నారా, లేకపోతే వాళ్ళ వాదన కరెక్ట్? తెలంగాణ బీజేపీ నేతలు ఎవరు దేశద్రోహులు? రామచంద్రరావు దేశద్రోహి, బండి సంజయ్ దేశద్రోహి, రాజా సింగ్ దేశద్రోహి, మాధవీలత దేశద్రోహి. ఎందుకంటున్నా, ట్యాక్స్ ఎగ్గొడుతున్నావు కొట్టడం దేశద్రోహమా కాదా? జిఎస్టీ కట్టకపోవడం దేశద్రోహమా కాదా? తప్పుడు బిజినెస్ చేయడం దేశద్రోహమా కాదా? అట్లాగే స్థానిక ఉపాధి ఉద్యోగాలు లేకుండా స్థానికుల్ని నిర్వీర్యం చేయడం దేశద్రోహమా కాదా? ఈ తెలంగాణ వనరుల్ని దోచుకోవడం దేశద్రోహమా కాదా? మీరు ఇక్కడికి వచ్చి లైసెన్సులు తీసుకోకుండా బిజినెస్ పెట్టడం దేశద్రోహమా కాదా? స్థానికులు అడిగితే వాళ్ళ మీద అబండాలు వేసి దాడులు చేయడం దేశద్రోహమా కాదా? స్థానికులని బలిపెట్టి బయటి మార్వాడీలకి మద్దతు ఇవ్వడం దేశద్రోహమా కాదా? అసలైన దేశద్రోహులు వాళ్ళు. మార్వాడీలు బయటకు వచ్చి మేము బీజేపీకి 100% సపోర్ట్ కాబట్టి మాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అని అంటున్నారు. మీరు చేసినటువంటి ఈ ఆరోపణ చాలా మంది ఆర్గ్యుమెంట్స్ దగ్గర కూడా నేను విన్నాను. అంటే తెలంగాణ ప్రాంతంలోనే మాత్రమే కాకుండా దేశంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా మార్వాడీస్ లైసెన్స్ తీసుకోరు, దో నెంబర్ దందా చేస్తారు, జిఎస్టీలు కట్టరు అనేటువంటిది. ఇది నిజమేనా? 100% నిజం. ఒకవేళ లెక్కలతో, ఒకవేళ తగిన ఆధారాలతో మార్వాడీ సమాజం కనుక ముందుకు వస్తే మీరు డిబేట్కి సిద్ధమా? సిద్ధమే, డెఫినెట్గా. మధ్యలో నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను, సేల్స్ ట్యాక్స్ అండ్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉంది. ఓకే, వీళ్ళు ఎన్ని లైసెన్సులు తీసుకున్నారో బయట పెట్టాలి. మొత్తం రాష్ట్రంలో జరుగుతున్న షాపులెన్ని, కంపెనీలెన్ని, వాళ్ళలో లైసెన్స్ ఉన్న వాళ్ళు ఎంతమంది, లైసెన్స్ లేని వాళ్ళు ఎంతమంది, మార్వాడి దుకాణాలు ఎన్ని ఉన్నాయి, మార్వాడి వ్యాపారాలు ఎన్ని ఉన్నాయి, బయట నుంచి ఏవేవైతే మనకి సప్లై అవుతున్నాయో అవి ఏమేమి కమాడిటీస్, ఆ కమాడిటీస్ హోల్సేల్ సప్లయర్ ఎవరు, డీలర్ ఎవరు, ఆ బిజినెస్ని అంతా బయట పెట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఆ గణాంకాలు బయటికి రావాలి. అట్లాగే మీరు హైదరాబాద్లో ఎవరిని అడిగినా తెలుసు, మీరు సుల్తాన్ బజార్ కావచ్చు, బేగం బజార్ కావచ్చు, ఇంకా ఏ బజార్కి పోయినా కూడా వితౌట్ రిసీట్లు వాళ్ళు ఏదో పేపర్ల మీద రాసిస్తున్నారు అనేది ప్రత్యక్షంగా కనపడే విషయం. మీరే సాక్ష్యం. అంతే. అట్లాగే ప్రతి షాపులో సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ సీసీటీవీ ఫుటేజీలు తీయండి, ఎంతమందికి మీరు రసీదులు ఇచ్చారు. అట్లాగే ఎంతమంది సేల్స్ ట్యాక్స్ ఆఫీసర్స్ ఓకే మార్వాడీల దగ్గరికి పోయి మామూలు తెచ్చుకున్నారు, సీసీటీవీ ఫుటేజ్లో ఉంటుంది కదా, తీయండి. ఈ మార్వాడీలకి వంత పాడుతున్న తెలంగాణ అధికారుల మీద కూడా చర్య తీసుకోవాలి. వాళ్ళు తప్పు చేస్తూ ఉంటే కళ్ళు మూసుకొని వాళ్ళకి సహకరిస్తున్న జిఎస్టీ అధికారుల మీద చర్య తీసుకోవాలి, పోలీస్ అధికారుల మీద చర్య తీసుకోవాలి. రోడ్ల మీద తెలంగాణ వాళ్ళు ఏదైనా బిజినెస్ పెట్టుకుంటే వితిన్ 1 అవర్ వచ్చి డిస్టర్బ్ చేసి ఆ షాప్ని తీసేస్తారు, ఆ బండిని తీసేస్తారు. ఇదే ట్రాఫిక్ వాళ్ళు, పోలీసు వాళ్ళు. అదే మార్వాడి పెట్టుకుంటే మాత్రం తీయరు. పైగా మన వాళ్ళు పెట్టుకున్న దాన్ని తీసేయించి అదే ప్లేస్లో మార్వాడీలో వచ్చి పెట్టుకునేలా సహకరిస్తారు. విజయ్ గారు, మీరు గుర్తుంచుకోండి, మార్వాడీలు ఎక్కడైనా సరే వ్యాపారం చేయడానికి వస్తే ఫస్ట్ వాళ్ళు లోకల్ ఎమ్మెల్యే దగ్గరికి పోతారు, మేము బిజినెస్ పెట్టుకుంటున్నాం సార్ సహకరించాలి. ఆ తర్వాత సిపి దగ్గరికి పోతారు, అక్కడి నుంచి ఏసీపీ, డీసీపీ, ఎస్ఐ, సిఐ వీళ్ళందరినీ కాంటాక్ట్ చేస్తారు. ముందు వీళ్ళందరికీ కాంటాక్ట్ చేసి వాళ్ళని సంతృప్తిపరిచి ఆ తర్వాత దందా మొదలు పెడతారు. లోకల్ వాళ్ళు వచ్చి అయ్యి మాకు అన్యాయం జరుగుతుందని అంటే గొడవ పడతారు, పోరా ఏం చేసుకుంటావో చేసుకోపో అంటారు. మన వాళ్ళు పోలీస్ స్టేషన్ పోతే పట్టించుకునేటోడు ఉండడు, ఎఫ్ఐఆర్ చేసే వాళ్ళు ఉండరు, కొట్లాడినా కూడా ఎఫ్ఐఆర్ చేయరు. ఒక వీడియో క్లిప్ చూశాను శ్రీనివాస్ గారి మధ్య, డోర్నకల్లో నాసిరకం అందినందుకు ఆ మార్వాడి షాప్ అతను క్రికెట్ బ్యాట్ తీసుకుని కొట్టడానికి వచ్చారు. అవును, ఇప్పుడు ఆ విజువల్ కనుక నిజమే అయితే మీరు చెప్పినటువంటి ఈ అలిగేషన్, మీరు చెప్పినటువంటి ఈ స్టేట్మెంట్ అధికారులు మొత్తం అంతా దగ్గరికి తీసుకున్నటువంటి దమ్ము ధైర్యమే కావచ్చుగా. అంతే, డెఫినెట్గా. నేనేమంటున్నానంటే ప్రభుత్వం కూడా వీళ్ళ ద్వారా ఏదో ఆదాయం వస్తుందనే పేరు మీద వీళ్ళకి పాజిటివ్గా ఉంటుంది. అధికారులు ఎందుకు పాజిటివ్గా ఉంటున్నారు, మామూలు ఇస్తారనే పేరు మీద. నిజంగానే మార్వాడీలు సచ్చీలు అయితే
వాళ్ళ దగ్గర ఉన్న ఫుటేజ్ అంతా రిలీజ్ చేయాలి, ఎవరెవరు ఏ ఆఫీసర్ వచ్చి ఎంత తీసుకుపోయింది అనేది. కాబట్టి ప్రభుత్వం వైఫల్యం కూడా ఉన్నది ఇందులో. ప్రభుత్వము విచ్చలవిడిగా విచక్షణారహితంగా స్థానికులని దెబ్బకొట్టే విధంగా బయటి వాళ్ళకి పర్మిషన్లు ఇవ్వడం అనేది ఆగాలి. మున్సిపల్ కమిషనర్ల బాధ్యత కూడా ఉన్నది ఇందులో, ఎందుకంటే మున్సిపాలిటీ వాళ్ళే పర్మిషన్ ఇవ్వాలి ఎక్కడైనా బిజినెస్ పెట్టుకోవాలనుకుంటే. మున్సిపల్ కమిషనర్ల బాధ్యత కూడా ఉన్నది. ఎలాంటి అనుమతులు లేకుండా బిజినెస్ నడుపుతున్న వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. జిఎస్టీ తీసుకోకుండా చేస్తున్న వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే బాధ్యత కూడా ఉన్నది. జిఎస్టీ ఆఫీసర్స్ ఏమంటున్నారు తెలుసా, వాడు జిఎస్టీ నంబర్ తీసుకుంటేనే మేము వాళ్ళ దగ్గరికి పోగలుగుతాం, లేకపోతే మేము పోలేము, అది మా డ్యూటీ కాదని అంటున్నారు. ఓకే, మరి ఎవరు పోవాలి వాళ్ళ దగ్గరికి? జిఎస్టీ లేకుండా బిజినెస్ చేస్తున్న వాళ్ళ దగ్గరికి. మేము బిజినెస్ పెట్టుకుంటేనో నువ్వు జిఎస్టీ లేకుండా ఎలా చేస్తావు అని చెప్పి వచ్చి గొడవ చేస్తారు. వాళ్ళు చేస్తే మాత్రం లేదా? అందుకని ప్రభుత్వము వ్యాపారులు ఇద్దరు కుమ్ముక్కయ్యి తెలంగాణ స్థానిక వ్యాపారుల్ని ధ్వంసం చేస్తున్నారు, తెలంగాణ స్థానికుల్ని ధ్వంసం చేస్తున్నారు. తెలంగాణ 2000 సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్న కోమట్లు మా ఉపాధి పోయింది అని చెప్పి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి బాధపడుతూ ఉంటే, వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే, వాళ్ళు గోడుగోడున విలపిస్తూ ఉంటే వాళ్ళ పట్ల కనీసం సింపతి లేకుండా మాట్లాడడం ఏందండి? వాళ్ళు రోహింగ్యా మద్దతుదారులు, వాళ్ళు జిహాదీలు, వాళ్ళు ఇంకేదో అని ప్రచారం చేయడం ఏంటి? వాళ్ళు హిందువులు కాదా కోమటలు? కోమట్లు హిందువులే, విశ్వకర్మలు హిందువులే, దళితులు హిందువులే, ప్రతి ఒక్కరు హిందువులేనే కదా నువ్వు నిన్నటిదాకా వాదించింది. మరి వాళ్ళకే నష్టం జరుగుతున్నప్పుడు నువ్వు వాళ్ళ తరఫున ఉండకుండా మార్వాడీల తరఫున ఎందుకుంటావు? అంటే ఇది బీజేపీ గారి, ఇది మార్వాడి జనతా పార్టీ. రైట్. ఓ ముఖ్యమైన ప్రశ్నతో ముగిస్తాను శ్రీనివాస్ గారు, ఎందుకంటే తెలంగాణ సమాజం మొత్తం ఈ సమాధానం కోసం ఎదురు చూస్తుంది. గోబ్యాక్ మార్వాడి అనే వాళ్ళంతా దేశద్రోహులు, అర్బన్ నక్సలైట్లు, విచ్ఛిన్నకరవాదులు అని చెప్పి బీజేపీ ఓపెన్గా మాట్లాడుతోంది. మేము మార్వాడీలకు వ్యతిరేకం కాదు, వలస కార్మికులకు కూలీలకు వ్యతిరేకం కాదు, స్థానిక ప్రజలను ఎవరైతే విచ్ఛిన్నకరం చేస్తారో వాళ్ళకే మేము వ్యతిరేకం అని చెప్పి మీరు ఓపెన్గా స్టేట్మెంట్ ఇస్తున్నారు. అయినప్పటికీ తెలంగాణలో స్థానిక వ్యాపారుల నుంచి, ప్రజల నుంచి మీరు మోస్తున్న నిందలకు ఆశించినంత మద్దతు దొరకట్లేదు అనేటువంటి నా పర్సనల్ అభిప్రాయం. ఏం చెప్తారు మీరు స్థానికులకు, సమాజానికి? ఈ ఉద్యమం ప్రారంభమయ్యి జస్ట్ ఒక 10 రోజులు మాత్రమే అయింది. ఇప్పుడు గ్రామాల్లో కూడా వెళ్ళిపోయింది. స్థానికంగా ఉన్న వ్యాపారులు ప్రజల్ని అప్పీల్ చేస్తున్నారు, మన రాష్ట్రం మన దుకాణం అనే పేరు మీద. అట్లాగే మార్వాడీలకి సహకరించకండి అని చెప్పి ఒక అప్పీల్ చేస్తున్నారు. నిన్న మీరు ఇప్పటిదాకా మీరు కోట్ చేశారు డోర్నకల్లో జరిగిన ఒక వీడియో. అంటే స్థానిక ప్రజలు రెస్పాండ్ అవుతున్నారు. ఓకే, ఏ టీవీ డిబేట్లో చూసినా, మీరు కూడా చాలా డిబేట్లు చేశారు, మీకు డైరెక్ట్గా కాలర్స్ ఫోన్ చేసి మాకు ఇంత అన్యాయం జరుగుతుందని చెప్తున్నారు. అంటే ప్రజల్లో రెస్పాన్స్ లేకపోతే బీజేపీ ఎందుకు మాట్లాడుతుంది? బీజేపీ రెస్పాండ్ అయ్యిందంటేనే తెలంగాణ ప్రజల్లో కదలిక ఉంది అని అర్థం. మేము చెప్తున్న దానికి వాళ్ళు స్పందిస్తున్నారు అని అర్థం, వాళ్ళ బాధలు బయటకు వస్తున్నాయి అని అర్థం. అందుకని మేము ప్రజలని సరి అయిన డైరెక్షన్లోనే నడుపుతున్నాం, వాళ్ళు రెస్పాండ్ అవుతారు. ప్రభుత్వాలు చర్యలు తీసుకునేంత వరకు ఈ ఉద్యమం కంటిన్యూ అవుతుంది. ఇదేదో వారం రోజుల్లో 10 రోజుల్లో అయిపోయే మూమెంట్ కాదు, ఇది కంటిన్యూస్గా మరో తెలంగాణ ఉద్యమం లాగా కొనసాగుతుంది. ఇది దక్షిణాది స్థాయిలో కూడా కొనసాగుతుంది. రైట్. మొదటగా ఈ గోబ్యాక్ మార్వాడి నినాదము చాలా చిన్నది అనుకున్నారు, కానీ చిన్నదిగా కనిపించడం లేదు. ఆవేశం నుంచి కాస్త ఆలోచనలోకి పెరిగిపోయింది. ఇది బంద్ తర్వాత మరింత ఉద్ధృత రూపం దాల్చేటువంటి అవకాశం కూడా ఉంది. తర్వాతి పరిణామాలపై ఖచ్చితంగా ఇన్ డీటెయిల్గా, ఇన్ డెప్త్గా కూడా మీతో డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం. ఆఖరిగా ఒక రిక్వెస్ట్, తప్పకుండా ప్లీజ్. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఇచ్చిన బంద్ పిలుపుకి వీసీకే పార్టీ సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నది. అదేవిధంగా తెలంగాణ ప్రజల్ని అవమానిస్తూ తాగుబోతులని ఇంకా రకరకాలైన భాషలో అవమానించిన మార్వాడి సమాజం బేషరతుగా క్షమాపణ చెప్పాలి. తెలంగాణ షామును చంపుతామని బెదిరిస్తున్నారు. తెలంగాణ షాముకి ఏమి జరిగినా మార్వాడి సమాజాందే బాధ్యత. అదేవిధంగా ఒక హెచ్చరిక కూడా జారీ చేస్తున్నాను. మాది తమిళ్ పార్టీ అని అంటున్నారు కదా, తమిళనాడులో మాది అతిపెద్ద పార్టీ, డిఎంకే అలయన్స్లో ఉంది. తెలంగాణ షామ్ వీసీకే అధికార ప్రతినిధి. తెలంగాణ షామ్ మీద ఈగ వాలితే తమిళనాడులో ఉన్న మార్వాడిల మీద కందిరీగలు వాళ్తాయి. మా పార్టీ ఏమైనా చేయగలుగుతుంది అక్కడ. మా పార్టీ గురించి, మా లీడర్ తిరుమావలోన్ గారి గురించి తెలుసుకోండి మీరు. మేము మీలాగా భయపడి పారిపోయేటోళ్ళం కాదు, ఫీల్డ్ మీద యుద్ధం చేసేటోళ్ళం మేము. మా పార్టీ పేరే విముక్త చిరుత పురుల పార్టీ.
అది ఎల్టీటీ ప్రభాకరన్ గారి ప్రేరణతోటి వచ్చినటువంటి పార్టీ. మేము ఎలాంటి తెగింపుకైనా సిద్ధం. కాబట్టి మీరు వ్యాపారము శాంతియుతంగా చేసుకొని ఉద్యమాన్ని శాంతియుతంగా చేస్తే పర్వాలేదు, మేము మాట్లాడేదానికి మీరు కౌంటర్ ఇవ్వండి, సంతోషం, ప్రజాస్వామికంగా చర్చిద్దాం. మాట్లాడే వాళ్ళని చంపుతాం అని అంటే మాత్రము తెలంగాణ షామ్ మీద ఈగ వాలినా సరే దానికి చాలా వేల రెట్ల రెస్పాన్స్ని చూడాల్సి ఉంటుంది. అది నేను చెప్పదలుచుకునేది. రైట్. ఇప్పటి వరకు ప్రజాస్వామ్యయుతంగానే ఉంది పోరాటము, హింసాత్మకంగా మారకూడదని మధ్యలో మారకూడదనే కోరుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినది కూడా అదే. సో భేదాభిప్రాయాల త్వరలోనే సమస్య పోవాలని, అందరూ కలిసిమెలిసి ఉండాలని, ముఖ్యంగా ఏ ప్రాంత ప్రజలు ఆ ప్రాంతంలో వాళ్ళ హక్కు రక్షించబడాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్స్ ఫర్ దిస్ వండర్ఫుల్ డిబేట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. థ్యాంక్ యూ.